వేశారు అంటే 60%. ఇది రాత్రి నా ఎదురుగుండానే కదా నువ్వు సంతకం పెట్టింది, పొద్దున్న చూస్తే 68 అంటావు. నేను లేనప్పుడు నువ్వెట్టా ఓట్లు అలౌ చేసావు అని అడగాలి కదా పోలింగ్ బూత్. సంతకం చివరి సంతకం వీళ్ళు పెట్టకుండా పోలింగ్ బూత్ క్లోజ్ చేయడానికి లేదు, ఇది క్లియర్. లేదా నీకు అనుమానం వస్తే అంటే వీడు బయటికి వెళ్ళి వచ్చాడు, లేదా ఇందాక మధ్యలో వేసేసారా ఒక 100 ఓట్లు అన్నాడు అనుకో, దాని మీద రాసేయడం వేస్తాడు నేను సంతకం దీన్ని అంగీకరించటం లేదు అనేసి. కోర్టులో కూడా అది చెల్లుబాటు అవుతుంది. అది ఎందుకు చేత కాలేదు? నెంబర్ 1. నెంబర్ 2, కౌంటింగ్ దగ్గర కౌంటింగ్ గంటకు పారిపోయారు వీళ్ళు ఏజెంట్లు చాలా చోట్ల. ఇప్పుడు ఆ మార్కాపురం దగ్గర అతను ఏది ఎర్రగొండపాలెం ఉంది, ప్రకాశం జిల్లా, అతను నిలబడ్డాడు ఎమ్మెల్యే చంద్రశేఖర్. నిలబడ్డాడు కాబట్టి అప్పటికి అతన్ని బెదిరించారు, నిన్ను లేపేస్తాము ఇది అని. రీకౌంటింగ్లు కూడా పెట్టించి మరి అవతల పెట్టించారు. రీకౌంటింగ్ కూర్చున్నాడు అతను, చివరి దాకా కూర్చున్నాడు కాబట్టి గెలిచాడు. గెలిచిన 11 మందిలో సరే జగన్ పక్కన పెట్టాడు, మిగతా 10 మంది కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్న వాళ్ళు గెలిచారు. ఈ మెయిన్ ఏజెంట్లే జంప్ అయిన వాళ్ళు ఎప్పుడైతే కౌంటింగ్ బిగిన్ అయిన 1 అవర్లో ట్రెండ్స్ రాగానే చాలా చోట్ల ఏజెంట్లు పక్కకు పారిపోయారు. అందులో బయట మంటలు జరుగుతున్నాయి, ఈ కొడుతున్నారు అనగానే పారిపోయారు. అలా పారిపోకపోతే నాకు తెలిసి ఇంకొక 4% ఓట్లు యాడ్ అవుతాయి వైసీపీ.